ధూమ్ర రత్న వర్ణము కలిగిన వస్త్రము ధరింపబడి ఉంది. కాబట్టి విలువైన ఆభరణాలు కూడా పెట్టబడి ఉన్నాయి. అనగా దేవతలకు విలువైన ఆభరణములను ధరింపచేస్తూ పూజలు చేస్తూ పూజార్పితములుగా వారికి కలిగినవన్నీ కూడా విలువైనవన్నీ కూడా అర్పిస్తారు. అదేవిధంగా ఈ వేశ్యకు సకలమైన బంగారము, రత్నములు, ముత్యములు అవన్నీ కూడా వేసి అలంకరించబడినట్టుగా చూస్తూ ఉన్నాడు. ఏహమైన కార్యములతో, ఏహమైనవి మీరు ఎన్ని ఏహమైన పనులు ఉన్నాయో అవన్నీ లిస్ట్ రాసుకోండి. అవన్నీ కూడా ఏహమైన కార్యములతో తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతో, వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి వాటితో నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను. కాబట్టి ఈ యొక్క ధూమ్ర వర్ణ వస్త్రములు కలిగిన ఈ వేశ్య ఆ స్త్రీ చేతిలో బంగారపు పాత్ర, సువర్ణ పాత్ర, దాని నిండా ఏహ్యమైన కార్యములతో నింపుకున్నట్టుగా మనకు 17 రెవల్యూషన్ అనగా ప్రకటన 17:4 తెలియచేస్తుంది. కాబట్టి తాను చేస్తున్న పని ఏంటో, తను ఎటువంటి కార్యములను చేయించుచూ ఉందో భూప్రజలకు, భూరాజులకు అవన్నీ కూడా అందులో నింపుకుంటూ ఉన్నది. కాబట్టి అది ఎంత భయంకరమైన స్త్రీయో, ఎంత భయంకరమైన పాపములతో నింపబడి ఉందో, పాపములు చేయించుచూ ఉన్నదో మనకు ఇప్పుడు అర్థమవుతుంది. కాబట్టి విగ్రహారాధన, చంటి బిడ్డలు బలి అర్పించుట, మరి బలాత్కారపు మాటలు, బూతులు, వ్యభిచారము, మరి రకరకాలైన పాపాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నట్టుగా మనకు ఈ వాక్యము తెలియచేస్తూ ఉంది. ఈరోజున మనము చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని ఆలోచన చేసినప్పుడు మనము ఎటువంటి దినాల్లో ఉన్నాము. పూర్వకాలం నుంచే, ఎన్నో యుగాల నుంచే ఈ యొక్క అరాచకము జరుగుతూ ఉంది. ఈ అరాచకము జరుగుతున్నప్పటికీ, సత్యవాక్యము వెదజల్లుతూ ఉన్నప్పటికీ కూడా మానవుడు కళ్ళు తెరవలేదు, మానవుడు సరి చేసుకోలేదు, మానవుడు